హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ కార్తీక మాసం మొదటి సోమవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఎక్కడ ఆపకుండా చూడండి. ఎందుకంటే ఉదయాన్నే 3 గంటలకి లేచి ఈరోజు కార్తీక సోమవారం అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో సంకల్పం చేసుకొని ఆ పరమేశ్వరుడికి ఈ విధంగా అభిషేకం అయితే చేసుకున్నాను. మరి మన వీడియోని ఇప్పటివరకు మన వీడియోస్ చూస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారందరూ కూడా బాగుండాలి, ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదు. ఎంతో కష్టపడి ఎన్నో కార్యక్రమాలు మేమైతే చేస్తున్నామో అది అందరూ చూస్తూనే ఉన్నారు. ఏం లేదు, మీరు చేయవలసిన పని ఏంటంటే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ చేయండి. అలాగే మరి ఈశ్వరుడు ఎంత బోళా శంకరుడు అంటే చెంబుడు నీళ్ళకే పులకించిపోయే మహోన్నతమైన మరి లయకారకుడు నా శివయ్య. అది అందరికీ తెలిసిన విషయమే. మరి శివయ్య అనుకుంటే ఏదైనా సరే జరుగుతుంది. ఆయన మన కర్మలనైనా తీసివేయగలడు. అంటే కర్మల్ని తీసివేయడం అంటే మనం శివుడిని నమ్ముకుంటే చాలు, మనం ఏదో అపర కోటీశ్వరులమి కుబేర్లం అయిపోతామనే అజ్ఞానంలో ఎవ్వరమీ మనము ఉండకూడదు. ఎందుకంటే మన కర్మలు అవి తీర్చుకోవాల్సిందే, ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా సరే. కానీ వాటిల్లో కొంచెం బాధని, భారాన్ని తగ్గించి మనకి మార్గాన్ని చూపించే దైవం ఆ దైవం మన కంటికి కనిపించకపోయినా జ్యోతి స్వరూపంలోనో ఇంకో రూపంలోనో మనకైతే కనిపిస్తూనే ఉంటుంది. మరి ఈరోజు నేను పూజ చేసేటప్పుడు నేనైతే వీడియో అయితే తీయలేదు. నాకు శాలిగ్రామ రూపంలో